తాడికి అస్థికలు నాక ఆస్తి మొత్తం ఆడు పేరున రాసేస్తే బతికిపోతాడనుకున్నావా? అన్నా అమ్మ అన్నా నా అమ్మ నీకమ్మ ఎప్పుడయ్యిందరా? నువ్వు 30 ఎకరాల పొలం కొనడానికి కాదురా ఇక్కడికి వచ్చింది, నా చేతుల్లో చావడానికి వచ్చావు. అమాయకుడు బాబు, చెల్లి పెళ్లి కోసమని హరి ప్రాణాల మీద తెచ్చుకున్నట్టు మీకు దండం పెడతారయ్యా. మమ్మల్ని ఇచ్చేయండి బాబు, వెళ్ళిపోతాం. ఈ మాట నీ కొడుకు నాతో పెట్టుకోక ముందు చెప్పాల్సిందిరా. రేయ్, నీతోనే నీ కొడుక్కి తల కొరివి పెట్టిస్తాన్రా. రేయ్, ఈ కొండారెడ్డి చంపితే చావెంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూడండిరా. రేయ్, నీ కొడుకు చచ్చాడ్రా. చచ్చినోడి చెల్లిని ఎవడు పెళ్లి చేసుకుంటాడా అని బాధపడకు, నేనుంచుకుంటా.
నాళ్ళకి నీ జిమ్ ఉపయోగపడిందిరా. ఎయ్. కొండారెడ్డి గారికి ఒకే టిక్కెట్ మీద 2 షోలు రా. నువ్వింకా బతికున్నావంటే నీ బలం వల్ల కాదురా, మా ఓపిక వల్ల. నువ్వు వదిలినా ఆడిని మేము వదలం. పోలీసులు ఏంట్రా రొటీన్గా క్లైమాక్స్ అయిపోయాక వచ్చారనుకుంటున్నారా? వచ్చి చాలా సేపు అయింది. రంగాగాడిని ఉతకడం చూసి తీసుకెళ్ళి ఆరేద్దామని ఆగాను. ఎవరితో కొట్టించుకున్నంత సేపరా రౌడీ. ఒక్కసారి కొట్టించుకున్న తర్వాత నీకు నీ అసిస్టెంట్స్ కి తేడా ఏముంటదిరా? నువ్వు చేసిన మర్డర్స్ అన్నింటికి నీ అసిస్టెంట్సే సాక్ష్యం. అవును. పదరా. శబ్బాషలుడు, నువ్వు మామూలుడివి కాదు. ఆ కొండారెడ్డి గాడికి సరైన బుద్ధి చెప్పావు. చివరికి నా కూతుర్ని దక్కించుకున్నావు.